नमस्ते महोदय। अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 4వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 90వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు తర్హి ప్రకృతం అనుసరామः చేయండి. రాజాః సఖిభ్యశ్చ రాజాః సఖిభ్యః పంచమీ విభక్తి బహువచనం, టచ్ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి రాజాచ అహశ్చ సఖాచ, మొత్తం కలిపితే రాజాః సఖాయః రాజాః సఖాయః తేభ్యః రాజాః సఖాభ్యః సఖిభ్యః తేభ్యః రాజాః సఖిభ్యః. ఇతరేతరయోగ ద్వంద్వ సమాసము. అనువృత్తి వచ్చేసి తత్పురుషస్య సమాసాంతాః తద్దితాః జ్ఞాపరాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః రాజన్ అహన్ సఖి, 3 శబ్దాలు సూత్రంలో మనకి ఇవ్వబడ్డాయి. రాజన్ అహన్ సఖి ఇత్యేవమంతాత్ తత్పురుషాత్ టచ్ ప్రత్యయో భవతి సమాసాంతః. రాజన్ శబ్దానికి తర్వాత అహన్ శబ్దం, సఖి, 3 శబ్దాలు ఏవైతే అంతిమంలో ఉండాలంట. అంటే ఈ శబ్దాలు ఏదైనా శబ్దానికి అంతిమంలో ఉండాలి, అంటే ఉత్తర పదంగా ఉండాలి. రాజన్ అహన్ సఖి ఇది ఏవం అంతాత్ తత్పురుషాలు, ఇవి అంతిమంలో ఉన్నటువంటి తత్పురుష సమాసం చేత ఇత్యేవం తత్పురుష, అంతిమంలో ఉన్న తత్పురుష సమాసం చేత టచ్ ప్రత్యయో భవతి. సో సమస్త పదం కాబట్టి ఆ సమాస్త పదానికి అంతిమంలో మనకు సమాసాంత టచ్ ప్రత్యయం చేసుకుంది. తత్పురుషాతం అంటే తత్పురుష సమాసంతో యుక్తమైనటువంటి పదం అనమాట. బట్ ఈ సమాసాంతానికి, ఈ సమాసానికి అంతిమంలో ఈ 3 శబ్దాలు ఏదైనా ఉన్నట్లయితే అటువంటి అటువంటి ప్రాతిపదికం చేత, తత్పురుష ప్రాతిపదికం చేత మనకు టచ్ ప్రత్యయం వస్తుంది అని చెప్పుకున్నాం ఇక్కడ. అందుకే ఉదాహరణ మహాంచ అసౌ రాజాచ మహారాజా, ఇక్కడ రాజని శబ్దం మహాశబ్దానికి పూర్వంలో ఉంది. అలాగే మద్ర రాజా కూడా మద్ర శబ్దానికి, రాజ శబ్దానికి పూర్వంలో మద్ర శబ్దం ఉంది. అలాగే మొత్తానికి అంతిమంలో ఉంది. ఎందుకంటే ఇత్యం అంతా తత్పురుషాత్ అని చెప్పి మహారాజ తత్పురుష సమాసం అంట, మద్ర రాజా తత్పురుష సమాసం అంట. కాబట్టి అందుకే మహారాజా మద్ర రాజా, ఇక్కడ మహాంచాసో రాజాచ మహారాజా సమస్త పదం వచ్చింది ఇక్కడ. అంటే మహారాజా అనే ప్రాతిపదికం చేత ఇక్కడ మనకు సమాసాంత టచ్ ప్రత్యయం వస్తుందన్నమాట. అంతిమంలో టచ్ ప్రత్యయానికి అనుమతి లోపనిస్తే ఆ మిగిలింది ఇక్కడ. ఆ మిగిలిన తర్వాత టీ బానికి లోపం చేసుకొని ఇక్కడ మనకు మహారాజ్ ఆ కలుపుకొని మహారాజా, ఇక్కడ మహారాజన్ అలా ఉంటుంది అనుకోండి సమస్త పదము. మహారాజ్ ఆ, ఇక్కడ మొదలుగా టీ బానికి లోపం చేసుకున్నాము, టీ బాని లోపం చేసుకుని మహారాజ్ ఆ. ఇప్పుడు ఈ స్థితిలో మనం కలుపుకొని మహారాజా సు తెచ్చుకుని సుస్థానంలో విసర్గం చేసుకున్నట్లయితే మహారాజా అనే రూపం సిద్ధిస్తుంది. ఇక్కడ మహత్సు రాజన్సు, ఈ ఆన్ మహత సమానాధికరణ జాతీయో ప్రకారానికి తత్పురుష సమాసం చేసుకున్నామట. చేసిన తర్వాత మహత్ లో ఉండేటువంటి తకారానికి ఆత్మము టచ్ ప్రత్యయం చేసిన తర్వాత మహారాజన్ అయిపోతున్నామట. ఆన్ మహత అనే సూత్రం ప్రకారంగా ఏమొస్తుంది ఇక్కడ, మహత్ ఆన్ మహత్ సమాన జాతీయో అనే సూత్రం ఇక్కడ, ఇది సమాసూత్రం కాదు. మహత్లో ఉండేటువంటి తకారానికి ఆత్మ చేస్తున్నామట. మహత్లో ఉన్నటువంటి తకారానికి ఏం చేస్తుంది,
ఆకారం చేస్తుంది. అందుకే మహన్ అనేది మహాగమ నకారంలో నకారంకి ఆకారం చేసింది. అందుకే మహా అయిపోయింది. మహా రాజన్. తర్వాత విభక్తి లోపం చేసినప్పుడు నకారం వెళ్ళిపోతుంది కాబట్టి మహారాజ. ఇప్పుడు మనకు మహారాజా అనే సమస్త పదం చేత మనం టచ్ ప్రత్యయం తెచ్చుకున్నట్లయితే ఆ టచ్ ప్రత్యయాన్ని కనుమద లోపం ఆ మిగులుతుంది. దాన్ని నిమిత్తం చేసుకుని మనకు టీ భాగం లోపం కూడా అవుతుంది అన్నమాట. మహారాజ హలంత మిగులుతుంది. హలంతానికి పక్కన టచ్ ప్రత్యయం యొక్క ఆకారం కలిపినట్లయితే మహారాజా తెచ్చుకుని మహారాజా అనే రూపం సిద్ధించింది. టచ్ ప్రత్యయ చేయడం వల్ల మహారాజ శబ్దము అకారాంతం అయిపోయింది అన్నమాట. ఏంటి టచ్ ప్రత్యయం చేయడం వల్ల మహారాజా శబ్దం ఏంది అకారాంతం అయిపోయింది అన్నమాట. నకారాంతం లేదు ఇక్కడ. మహారాజన్ అలా లేదన్నమాట. మహారాజా అకారం శబ్దం వచ్చిందన్నమాట. కాబట్టి ఇప్పుడు రూపాయలు వస్తాయి. వీటి యొక్క రూపాయలు పురుష శబ్దం మహారాజా వచ్చింది అనుకోండి, మామూలుగా పురుష శబ్దానికి సమానంగా రూపాయలు నడిపి రామ శబ్దానికి సమానంగా రూపాయలు నడిపించుకుంటాం అన్నమాట. అకారంతో వచ్చింది కాబట్టి మహారాజ మహారాజు మహారాజాహ అలాగా. ఇప్పుడు పురంలో ఒక పదం ఉన్నప్పుడు మనకు భిన్నంగా ఉంటుంది అన్నమాట. అందుకే మహారాజా అనే రూపం మనకు పురుష శబ్దానికి సమానంగా రామ శబ్దానికి సమానంగా రూపం వస్తుంది. రాజన్ శబ్దానికి సమానంగా రూపం రాదన్నమాట ఆస్పత్యం వచ్చిన తర్వాత. అస్తు ఇదే రకంగా అన్ని చోట్ల కూడా మనం ఇదే రకమైన లాభాన్ని గమనించాలన్నమాట. రాజ సఖ లోక షష్ఠి తత్పురుష సమాసం ఉంది ఇక్కడ. అలాగే పూర్వ సమాసాలు చేసిన తర్వాత రాజ సఖి తత్ప్రత్యయం వచ్చిన తెచ్చుకుని ఎస్ ఏది లోపం చేసుకుంటే రాజసఖ ఆ రాజసఖ తర్వాత సుఖి ఋతు విషయం చేసుకున్నట్లయితే రాజసఖ అనే రూపం మనకు సిద్ధిస్తుందన్నమాట. అన్నిట్లో కూడా మనకు మహారాజ మర్దరాజస్యం ఇదే విధంగా అర్థం వస్తుంది. పరమం అహహ పరమాహహ పరమం అహహ పరమాహహ పరమ శబ్ద పదంలో ఉంటే అహన్ శబ్దం చేత పరమాహ అహన్లో అనుభావం అహన్ కదా, అహన్లో అనుభావం టీ భావం లోపిస్తుంది కాబట్టి అహహ పరం అహ అహలో ఉండే హకారానికి సమాసాంత టచ్ ప్రత్యయం కలిపినట్లయితే పదమహ అలా వస్తుంది. తర్వాత తీసుకుని ఋతు విసర్గం చేసుకుంటాం. అలాగే ఉత్తమం అహహ ఉత్తమాహ కూడా సేమ్ అదేవిధంగా ఉత్తమ పదంలో ఉంటే అహన్ అనే ప్రాతిపదికం చేత మనం టచ్ ప్రత్యయం చేసుకుని సమాసాంత టచ్ ప్రత్యయం చేసుకుని టీబా లోపం చేసుకున్నట్లయితే ఉత్తమాహ. అలాగే రాజ్ఞ సఖ రాజు యొక్క సఖను రాజన్ శబ్దం అనమాట. ఇక్కడ విభక్తులు చేసిన తర్వాత రాజసఖి శబ్దం చేత టచ్ ప్రత్యయం వస్తుంది. అలాగే బ్రాహ్మణ సఖి శబ్దం టచ్ ప్రత్యయం వస్తుంది. ఆ టచ్ వచ్చిన తర్వాత సఖి శబ్దంలో ఉండే వికారానికి ఎస్సీ నుంచి లోపం చేసుకుంటామట. తర్వాత టచ్ ప్రత్యయం కలుపుకొని రాజసఖ బ్రాహ్మణ సఖ అలా వస్తుంది. తర్వాత తీసుకుని ఋతు విసర్గం చేసుకున్నట్లయితే మనకు బ్రాహ్మణ సఖ రాజసఖ అనే రూపాలు సిద్ధిస్తాయి అనమాట. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. దానికి ఉన్న ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. అస్తు నెక్స్ట్ చూడండి. గోర తద్ధితలుకి గోహు పంచమి విభక్తి ఏకవచనం, అతద్ధితలుకి సప్తమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి తద్ధితస్య లుక్ తద్ధిత లుక్ షష్ఠి తత్వ సమాసం. నా తద్ధిత లుక్ అతద్ధిత లుక్ తస్మిన్ తస్మిన్ ఆతద్ధిత లుకి తస్మిన్ ఆతద్ధిత లుకి ఇది నైతత్వ సమాసం. అనువృత్తి వచ్చేసి టచ్ తత్పురుషస్య సమాసాంతాః తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః గోశబ్దాంతాత్ తత్పురుషాత్ టచ్ ప్రత్యయో భవతి. గోశబ్దాంతాత్ తత్పురుష సమాసం చేత టచ్ ప్రత్యయం వస్తుంట. గోశబ్దాంతాత్ తత్పురుషాత్ టచ్ ప్రత్యయో భవతి. సమాసాంత టచ్ ప్రత్యయం వస్తుంది. గోశబ్ద అంతిమంలో ఉంటే అటువంటి తత్పురుష సమాసం చేత సమాసాంత టచ్ ప్రత్యయం వస్తుంది. కానీ అది ఎలా ఉండాలంటే సచేత్ తత్పురుష తద్ధిత లుకి నా భవతి. సచేత్ తత్పురుష తద్ధిత లుకి నా భవతి. తద్ధిత లుకి లేకుంటేనా అతదిత లుక్ అని చెప్పి తద్ధిత లుక్ తద్ధిత లుక్ నా తదిత లుక్ అతదిత లుక్ అని చెప్పి మనం నేతత్వ సమానం చేసుకున్నాం. అంటే తదిత ప్రత్యయం లుక్ చేసి ఉండకూడదు అంట. తద్ధిత ప్రత్యయానికి లుక్ అయి ఉండకూడదు. అటువంటి ఆ తద్ధిత లుక్ పదం ఉన్నట్లయితే మనకు దాని చేత అలాంటి సందర్భంలో మన టచ్ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ టిప్పని దానికి చెప్పుకున్నాం.
నేను ఇక్కడ వచ్చింది. कई व्याख्याता उपोत्तम उपोत्तम అంటే पुण्य से पूर्ववर्ती అంటే संख्या शब्द का ग्रहण करने के लिए उत्तम शब्द का निर्देश मानते हैं उत्तम शब्द का निर्देश मानते हैं उत्तम शब्द का निर्देश मानते हैं यथा संख्याताः संख्याताः हमारे विचार में लोक में उत्तमाः का प्रयोग होने से हमारे మన విచారం ఇక్కడ हमारे विचार में लोक में उत्तमाः అంటే लोक में उत्तमाः का प्रयोग होने से లోకంలో ఉత్తమ శబ్దం యొక్క ప్రయోగం ఉంటుందంట హైమలింగ ద్రష్టవ్యం ఇక్కడ ఏదో హైమలింగ कोई ग्रंथ विशेषము उत्तम शब्द से स्वरूप उत्तम शब्द से स्वरूप మరియు तत्पर्यायभूत पुण्य शब्द का निर्देश తెలుసుకోవాలి उत्तम शब्द से स्वरूप మరియు तत्पर्यायभूत पुण्य శబ్దం యొక్క నిర్దేశం ఇక్కడ మనం గమనించాలి उत्तम शब्द से स्वरूप మరియు तत्पर्यायभूत पुण्य शब्द का निर्देश देना चाहिए उत्तम శబ్దం చేత రూపం ఉత్తమ శబ్దానికి స్వరూపం అయితే తీసుకుంటాం దాని పర్యాయ శబ్దాలు ఏవైతే ఉన్నాయో అంటే పర్యాయభూత పుణ్య శబ్దం కూడా అదే అర్థాన్ని ద్యోతిస్తుంది ఇది పైన మనకు టిప్పణిలో ఇవ్వబడింది ఇక్కడ మనకు ఇక్కడ इच्छा वैचित्र्य उत्पन्न करने के लिए साफ साफ पुण्य शब्द ना रखकर उत्तम शब्द ही सूत्र में रखा है అంటే మనం నిన్న చెప్పిన సూత్రంలో పుణ్య శబ్దం అంతిమంలో వస్తుందని చెప్పుకున్నాం అందుకే ఉత్తమ శబ్ద से पुण्य शब्द का ही निर्देश है ఉత్తమ శబ్దం చెప్తే ఇక్కడ మనం పుణ్య శబ్దం అర్థం చేసుకోవాలి కింద చెప్పిన ప్రకారంగా పాణినీజీనే వైచిత్ర్య ఉత్పन्न करने की విచిత్రత ఉత్పన్నం చేయడం కొరకు ఇక్కడ సాఫ్ పుణ్య శబ్దం నాదక అంటే డైరెక్ట్ గా పుణ్య శబ్దం ఇవ్వకుండా ఉత్తమ శబ్దాన్ని ఇక్కడ ఇచ్చారు అది మహర్షి పాణి యొక్క ఒక విచిత్ర శైలి రూపంలో విచిత్ర ఉత్పన్నం చేయడానికి ఆ రకంగా ఇవ్వబడింది అని చెప్పి సంకేతం ఇక్కడ ఇవ్వబడింది అస్తు ప్రకృతానుసరమ ఇక్కడ చూడండి మనకు ఏం చెప్పుకున్నాం అనువృత్తి వచ్చేసి మనకు తత్పురుషస్య సమాసాంతః తద్దితాః ఇవన్నీ మనకు అనువృత్తి వస్తున్నాయి జ్ఞా ప్రాతిపదిక ప్రత్యయ పదశ్చ ఉదాహరణ అర్థం చెప్పుకున్నాం గో శబ్దాంత తత్పురుష తత్ప్రత్యయో భవతి సమాసాంతః కానీ ఎలా ఉండాలంటే ఆ తత్పురుష సమాసాంతం ఎలా ఉండాలంటే సచేత్ తత్పురుష తద్దిత లుకి నా భవతి అది ఆ సమస్త పదం అనేది దాంట్లో తద్దిత ప్రత్యయం తీసుకొచ్చి లుక్ చేసి ఉండినట్లయితే అప్పుడు ఈ సూత్రం ప్రకారం టచ్ ప్రత్యయం వస్తుంది ఉదాహరణకి పరమశ్చాసౌ గౌశ్చ పరమగవ పరమపదంలో ఉంటే గౌ శబ్దం తదుపదంలో ఉన్నాం ఇక్కడ ఎందుకంటే ఇక్కడ గో శబ్దాంతం అని చెప్పుకున్నాం ఇక్కడ అందుకే గో శబ్దాంతం కదా అందుకే పరమ గో అనే తత్పురుష సమాసం చేత మన ప్రకృతి సూత్రం ప్రకారంగా సమాసాంత టచ్ ప్రత్యయం వస్తుంది పరమ గో టచ్ ప్రత్యయం ఆ మిగులుతుందన్నమాట తర్వాత ఆ ఉంది కాబట్టి ఏచోయ వాయావహ ప్రకారంగా అవాదేశం వస్తుంది పరమ గవ తర్వాత సు తెచ్చుకొని ముందుగా పరమగవ అలా వస్తుంది తర్వాత టచ్ ప్రత్యయం యొక్క ఆకారం కలుపుకొని పరమగవ తర్వాత సు తెచ్చుకొని రుత్వ విసర్గం చేసుకున్నట్లయితే పరమగవ అని రూపం వస్తుంది ఇక్కడ తదిత లుకు లేదు అనమాట తదిత ప్రత్యయం లుకు చేయలేదు అలాగే ఉత్తమ గవ ఉత్తమో గో ఉత్తమ గవ పంచగో పంచగవం దశగో దశగవం ఈ రకంగా మనకు అన్ని రూపాలు కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి అన్నిట్లో గో శబ్దాంతం ఉంది కాబట్టి టచ్ ప్రత్యయం వస్తుంది ఈ తత్పురుష సమాసం తదితులకు విషయమే ఉండకూడదని చెప్పుకున్నాం అందుకే అన్నింటిలో పరమాసు గోసు సన్మహత్ పరమోత్తమోత్ అనే సూత్రం ప్రకారం కర్మధార సమాసం చేసుకున్నాము మన ప్రకృతి సూత్రం ప్రకారంగా టచ్ ప్రత్యయం వచ్చింది అందుకే పరమగో టచ్ ఈ స్థితిలో ఏచోయ వాయావహ ప్రకారంగా పరమగవ ఉత్తమమైన ఆవు పంచంజస్ గోజస్ లో తద్దితార్థోత్తర పద సమాహారేచ ప్రకారంగా మనము పంచగవంలో ఆయు సూత్రం ప్రకారం సమాసం చేసుకున్నట్లయితే తర్వాత ప్రకృతి సూత్రం ప్రకారం టస్పత్యం చేసుకున్నట్లయితే పంచగవం అనే రూపం సిద్ధిస్తుంది అంటే అన్ని ఒక రకంగా ఉన్నాయి అస్తు అక్కడ సమాసం దేని ద్వారా అయినది అది సంకేతించబడింది అస్తు అలాగే దశగవం పంచగవం ఇవి కూడా అన్ని
పంచని మనం మధ్యలో ఉండే విభక్తులకు లుక్ చేసిన తర్వాత పంచగో దశగో అలా వస్తుంది. తర్వాత మనం టచ్ ప్రయత్నం చేసుకున్న తర్వాత ఆ ఏచో వాయావాహ అన్ని చోట్ల అవి ఆదేశం చేసుకుని కలుపుకున్నట్లయితే పంచగవం దశగవం అలా వస్తాయంట. కలిసి తీసుకుని సూస్తాను అమ్మో అవి పొదవ చేసుకుంటామంట. చేసుకుని ఈ రకంగా పంచగవం దశగవం అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. ఈ పంచగవంలు దశగవంలు అక్కడ ఉత్తమ గవహ అక్కడ మాత్రం తీసుకొని చూస్తా ఋతు విసర్గం చేసుకుని ఉత్తమ గవ పరమ గవహలు మాత్రం అస్తు. నెక్స్ట్ చూడండి 93వ సూత్రము. మహోదయ ఇక్కడ ఘోర తద్ధిత లుకీలో అక్కడ గో ప్లస్ తద్ధిత లుకి అన్నారు కదా, అక్కడ సంధి ఏమొస్తుంది? అక్కడ ఏ సంధి వస్తుంది? అక్కడ ఘోర తద్ధిత లుకి అని ఉంది కదా, రత్వం వచ్చింది కదా ఇక్కడ. ఆశించరాదు గోకు అతద్దితలుకి రా వచ్చింది కదా, రత్వం వచ్చింది. అయ్యవరట్ అతో దప్లుతా దప్లుతే ప్రక్కన ఆ ప్రసంగం చూడండి. హసిచ తర్వాత ఏ సూత్రం ఉంది? హసిచ తర్వాత డౌట్ ఏంటండి, ఒకసారి మళ్ళీ చెప్తారా? ఏంటండి? గో శబ్దము దానికి సకాలానికి రేప వచ్చింది. సంధి నేను అడిగింది. ఘోర తద్ది సూత్రంలో అంటున్నారా? సూత్రంలో ఘోర తద్దితలుకి. ఓకే ఓకే. ఓహ్ అతద్ధిత లుకి అని ఇచ్చారు ఇక్కడ, అదేనండి? అదేనండి. విసర్జనేసే సహా ససజుసో ఖాళీ అంటే పంచమేలో ఇచ్చారు. అంటే పంచమి వచ్చిన మనకి అతడిత లుకిలో మాత్రం అది రేపు మొత్తం తీసుకున్నాం కదా. సో పంచమిలో ఉంది కాబట్టి అది పూర్వరూపం గోస్ లాగా ఉంటుంది. గోస్ దానికి రూ చేసుకున్నాం మనము. అప్పుడు కనుమలో రూ వచ్చింది, రూ కనుమలో చేసుకున్నా గా వచ్చింది, గోర ఉంది పక్కన ఆ కథ ఉంది కాబట్టి కలిపి రాసేసుకున్నాం గోర తద్దితలుకి అని చెప్పి రూ వచ్చింది. మురుషుల గోసు ఆ సకాలానికి రూ చేసుకోగానే రేపం కంటే విసర్గం కంటే ముందే ఈ సూత్రం చేసింది. పక్కన అకారం ఉంది కాబట్టి మనకు వర్ణ సంబంధి కార్యం చేసేసుకున్నాం అంటే విసర్గం, ఎందుకంటే మాకు అచ్చు ఉంది కాబట్టి. శశజుసోరు ప్రకారంగా రూ చేసుకుంటామండి. ఇక్కడ రూ వచ్చిన తర్వాత పక్కన మనకు వర్ణ ఉంది కాబట్టి మనకు అత్యంత సామీప్యత ఉంది కాబట్టి మనకు సంధి కార్యం చేసుకుంటాం అనమాట. పద సన్నికర సంహిత ప్రకారం అత్యంత సాన్నిహితం ఉంది కాబట్టి సంధికారం చేసుకుంటాం. ఇదే కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇంకేం విశేషం ఉంటే చూసి చెప్తాం. ఓకేనా? చూద్దాం. నెక్స్ట్ చూడండి. అగ్రాఖ్యాయాం ఉరసః. అగ్రాఖ్యాయాం ఉరసః. అగ్రాఖ్యాయాం ఉరసః సూత్రం ఇది. అగ్రాఖ్యాయాం సప్తమి విభక్తి ఏకవచనం, ఉరసః పంచమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి అగ్రస్య ప్రధానస్య ఆఖ్య. అగ్రస్య అంటే దాన్ని ఓపెన్ చేసే ప్రధానస్య ఆఖ్య అగ్రాఖ్య లేదా ప్రధానాఖ్య. తస్యాం అగ్రాఖ్యాయాం ఇది షష్ఠి తత్పురుష సమాసం. అనువృత్తి వచ్చేసి టచ్ తత్పురుషస్య సమాసాంతాః తద్దితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థం వచ్చేసి ఉరః శబ్దాంతాత్ తత్పురుషాత్. ఉరః శబ్దాంతాత్ తత్పురుషాత్ టచ్ ప్రత్యయో భవతి సమాసాంతః.
ఉద శబ్దం అంతిమంలో ఉన్నటువంటి తత్పురుష సమాసం చేత టచ్ ప్రత్యయం వస్తుంది. ఇవి సమాసంతంలో వచ్చేట ప్రత్యయం అండి. సమాసాన టచ్ ప్రత్యయ భవతి. టచ్ ప్రత్యయ భవతి సమాసాంత. సచేత్ ఉదో అగ్రాఖ్యాయాం భవతి. కానీ అది ఎలా ఉండాలంట? సూత్రం చెప్పినప్పుడు ఉదస అగ్రాఖ్యాయం, అగ్రాఖ్యాయం విద్యమానంగా ఉండాలంట. ఎందుకంటే మనం ఉదస ఎలా ఉండే అగ్రాఖ్యాయం, అగ్రాఖ్య అంటే అగ్ర అంటే ప్రధానత, అగ్ని ప్రధాన అర్థంలో ఉండాలి. ప్రధాన ఆఖ్య, ఆఖ్య అంటే కథనం, ప్రధాన కథనంలో ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే అలాంటి ఉద శబ్దాంత తత్పురుషం చేత సమాసాంత తత్పత్యం వస్తుంది. ఇక్కడ శరీరకి అవయవంలో శరీరం యొక్క అవయవం ఛాతి అంటే హృదయం ఒక ప్రధానమైన అంగం, అది ప్రధాన అర్థంలో ఉన్నాడు. ఇప్పుడు మన శరీరంలో మనకు అవయవం అంటే చిన్న చేతులు, కాళ్ళు ఇవన్నీ ఉంటాయి, వేరులో అవన్నీ ఉండొచ్చు. ఏవైతే ఉన్నా అవన్నీ అప్రధానమే, అంటే ప్రధానం కాదు. కానీ ఉదాహరణ ఛాతి అనేది, హృదయం అనేది అత్యంత ప్రధానమైన అంగం అన్నమాట. అలాంటి ప్రధానమైన అంగ అర్థం విద్యమానంగా ఉన్నట్లయితే అంటే ఉదయ సామాన్యం కాకుండా ప్రధాన అర్థంలో తీసుకోవాలన్నమాట. అంటే ఉదయ శబ్దాంత తత్పురుష తత్పత్తియో భవతి సమాసాంత. సచేత్ ఉదో అగ్రాఖ్యాయం భవతి. అగ్ర అంటే ప్రధాన అర్థంలో ఉండాలి. మరి ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఉదాహరణ శబ్దం ఛాతి అనేది ప్రధానమైంది కాబట్టి, అందుకు ప్రధాన అర్థంలో ఉంది కాబట్టి మనకు మన ప్రకృతి సూత్రం ప్రకారం తత్పత్యం వచ్చింది. उसी प्रकार अन्य जो सजातीयों में प्रधान हो वह भी उदह कहता है. అలాగే సజాతీయ సమానమైనటువంటి అవయవాల్లో కూడా ఇదే రకంగా ఉదాహ శబ్దంతో మనం చెప్పుకోవచ్చు. ఉదాహ శబ్దం ద్వారా మనం ఉల్లేఖించుకోవచ్చు. అందుకే అశ్వానాం ఉదాహ, అశ్వోరసం, అస్త్యురసం. అలా కేవలం ఇక్కడ హృదయం అంటే ఇక్కడ అన్నిట్లో సజాతీయ వస్తువు అన్నిట్లో కూడా వర్తిస్తున్నాం అంట. అంటే ఏ ప్రాణుల్లో అయితే ప్రధానమైన అంగభూతం అయితే ఉందో అది తీసుకోవాలి. ఇక్కడ అశ్వానాం ఉరహ అశ్వోరసం అని చెప్పుకున్నాం. అశ్వో ఉరసం, అశ్వ ప్లస్ ఉరసం అశ్వోరసం అయిపోయింది. అలాగే హస్తి అంటే ఏనుగు, అస్థ్యురసం. ఇక్కడ అస్థి ప్లస్ ఉరసం ఇక్కడ సంధి చేసామంట. అంటే అస్థి యొక్క హృదయము, అశ్వం యొక్క హృదయము ప్రధాన అంగభూతం కాబట్టి ఇక్కడ మన ప్రకృతి సూత్రం ప్రకారంగా అశ్వోరస్ అస్త్యురస్ అనే సమస్త పదం చేత తత్పురుష సమాసం చేత మనం టచ్ ప్రత్యయం చేసుకుంటాం. ఆ టచ్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే మిగిలింది కాబట్టి అది అంతిమ సఖ ఉరస్లోని సఖంలో కలిసిపోయింది కాబట్టి అశ్వరస అస్త్యురస. తర్వాత తెచ్చుకొని సూస్థంలో అమ్మి పూర్వ చేసుకున్నట్లయితే మనకు ఈ రకంగా రూపాలు సిద్ధిస్తాయి. అస్త్యురసం అశ్వరసం అని చెప్పి. అస్తు అంటే అశ్వంలో అయితే శ్రేష్టమైందో ప్రధానమైనదో దాన్ని అశ్వరసం అంటామంట. అశ్వమే ప్రధాన్ श्रेष्ठ. रावणार्जुनीय काव्य में ఇది కూడా బాగుంటుంది సాహిత్యం. रावणार्जुनीय काव्य में इस सूत्र के प्रसंग में अश्वरसम अस्त्युरसम पद सैन्य के विशेषणभूत है. ఇది సైన్యానికి విశేషణభూతంగా తీసుకునే అంట. ఇప్పుడు అశ్వరసం, అశ్వంలో ఏనుగులు అప్పుడు సైన్యాల దగ్గర సైనికుల దగ్గర ఎక్కువగా ఉండేది కదా, అందుకే సైన్యానికి విశేషణభూతంగా ఉండేది అంట. యహ్ విచారణీయ అలా చెప్పబడింది. కానీ ఎక్కడ రావణార్జునీయంలో కావ్యం ఇది అక్కడ చెప్పబడిందంట. అంటే ఈ అస్థ్యురసము ప్రధాన భూతంలో ఏవైతే ఉన్నాయో అవి అక్కడ విశేషణంగా తీసుకోబడ్డాయి. కానీ ఇక్కడ మనకు ఆచార్యుల ప్రకారం ఆ విషయంలో చింతనీయమైంది, అది అలా తీయకూడదు. అందుకే సాహిత్యంలో మంచి రావణార్జునీయ విషయం అనేది మంచి సాహిత్య గ్రంథం అంట చదువుకోవడానికి వ్యాకరణ పరంగా. కాబట్టి ఇది విచారణీయమైన బిందువు అని చెప్పి సంకేతించబడింది. అస్తు మొత్తానికి మనం ఉదయ శబ్దాంతం కాబట్టి మనకు అగ్రాఖ్య ప్రధాన అర్థంలో ఉంది కాబట్టి మనకు ప్రకృతి సూత్రం ప్రకంగా టచ్ ప్రత్యయం చేసుకుని తర్వాత అమ్మి పూర్వ చేసుకున్నట్లయితే మనకి ఈ రూపాలు సిద్ధిస్తాయి. అస్తు నెక్స్ట్ చూడండి. అనోష్మాయ సరసాం జాతి సంజయోః. అనోష్మాయ సరసాం జాతి సంజయోః. అనోష్మాయ అంటే తాత్పర్యం అష్ణో మొత్తం సమస్త తీసుకుని చెప్పేది. అనోష్మాయ సరసాం షష్ఠి విభక్తి బహువచనం, జాతి సంజయోః సప్తమి విభక్తి ద్వివచనం. ఈ సూత్రం రెండు పదాలు విడిపెట్టుకున్నాము. ఉభయత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అంటే
అనశ్చ అస్మంచ అయశ్చ సరశ్చ ఇది అనస్మన్ నయస్ సరసః తేషాం అనశ్మయః సరసాం అలా వస్తుంది. అలాగే జాతిశ్చ సంజశ్చ జాతి సంజౌ తయోః జాతి సంజయోః ఇది ద్వంద్వ సమాసం. అస్తు. అనువృత్తి వచ్చేసి టచ్ తత్పురుషస్య సమాసాంతాః తద్దితాః జ్ఞాప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థం వచ్చేసి అనస్, అశ్మన్, అయస్, సరస్ అని సకారాంతం, ఇక్కడ నకారాంతం, మూడు సకారాంతాలు మనకు కనిపిస్తున్నాయి. అనస్య శబ్దము, అస్మన్ నకారాంతం, అయస్ సరస్సు ఇవి సకారాంతాలు. ఇవి అంతిమంలో ఉండాలి. ఇత్యేవం అంతా తత్పురుషాత్ ఈ శబ్దాలు అంతిమంలో తత్పురుష సమాసం చేత టచ్ ప్రత్యయం వస్తుంది. ఆ టచ్ ప్రత్యయం ఏ ప్రత్యయం? సమాసాంత, సమాసానికి అంతిమంలో వస్తుంది. తత్పురుషం అని చెప్పారా, ఈ ప్రత్యయం సమాసం ఎక్కడ చేసాం వాటి ఆ సమస్త అంతిమంలో వస్తాం. సమాసాంత టచ్ ప్రత్యయం భవతి. కానీ ఎప్పుడు జాతో సంజాయాం చ విషయ, జాతి అర్థం సంజార్థం విద్యమానంగా ఉన్నట్లయితే, జాతి అర్థం సంజార్థం విషయభూతంగా ఉన్నట్లయితే ఆ సందర్భంలో మాత్రం ఇక్కడ గమనించాలి. జాతో సంజాయాం చ విషయ, జాతి సంజార్థం విషయంలో మాత్రం తీసుకోవాలి. జాతో సంజాయాం చ విషయ మాత్రమే ఈ సూత్రం ప్రకారం టచ్ ప్రత్యయం వస్తుంది. అందుకే ఉదాహరణకి జాతో ఉపగతం అనహ ఉపానసం, జాతో ఉపగతం అనహ, జాతో ఉపగతం అనహ అంటే ఉపానసం. అమృత అశ్మ అమృతాశ్మ, కాలాయసం మండూకానాం సరహ మండూక సరసం. సంజయ విషయంలో మనం ఇంతవరకు ఇవి జాతి విషయంలో చూసాము. ఇప్పుడు సంజయ విషయం చూస్తున్నామండి. సంజయ విషయంలో మహత్ అనహ మహానసం, పిండం అశ్మ పిండాశ్మ, లోహితాయసం, అలాగే జలస్య సరహ జలసరసం. ఇలా ఈ రకంగా ఇవన్నీ కూడా మనకు సూత్రంలో ఇచ్చినటువంటి అనస్, అశ్మన్, అయస్, సరస్సు ఈ శబ్దాలు ఉత్తర పదంలో ఉన్నట్లయితే అటువంటి తత్పురుష సమాసం చేత మనకు టచ్ ప్రత్యయం తెచ్చుకున్నాము. కానీ జాతి సంజార్థం విద్యమానంగా, జాతి అర్థం సంజార్థం యొక్క విషయం అయి ఉంటేనే, ఆ విషయం విద్యమానంగా ఉన్నట్లయితే మాత్రమే టచ్ ప్రత్యయం వస్తుంది. అందుకే ఉదాహరణలు ఇక్కడ మనకు మొదటగా ఉపానసం తీసుకున్నట్లయితే పూర్వంలో అనస్ ప్రత్యాంతం అంట, అనస్ అంతిమంలో అనస్ శబ్దాంతం. అందుకు ఉపానస్ అనే శబ్దం చేత మనకు సమాసాలు టచ్ ప్రత్యయం తెచ్చుకుంటాం. ఉపానస్ ప్లస్ టచ్. ఇక్కడ ఉపానస్ లో సకారాంతం కాబట్టి టచ్ ప్రత్యయం యొక్క అకారం కలుపుకొని ఉపానస అలా వస్తుంది. తర్వాత తెచ్చుకొని చూస్తాను అవి పూర్వ చేసుకుంటాం ఉపానసం. అలాగే అమృత అశ్మ, ఇక్కడ అశ్మన్ శబ్దం, అమృత ప్లస్ అశ్మన్ అమృతాశ్మన్ పక్కన మనకు టచ్ ప్రత్యయం వస్తుంది. అమృతాశ్మన్, ఇక్కడ అమృతాశ్మన్ లో అనుభవం టీభావం లోపిస్తుందన్నమాట. టీభావం అమృతాశ్మ అలా ఉంటుంది. ఆ మకార హలంతానికి పక్కన ఆగలుపుకొని అమృతాశ్మ తర్వాత తెచ్చుకొని సూస్తాను ఋతు విషయం చేసుకుంటాం. అదే కాలాయసం, కాలాయసం ఇక్కడ కాలా అయసం శబ్దం, కాల అయసం ఇక్కడ సంధి చేసాం కాబట్టి కాలాయసం అయిపోయింది. కాలాయస్ తర్వాత టచ్ ప్రత్యయం వచ్చింది. టచ్ ప్రత్యయంలో ఉన్న అక్కడ చాలా కలుపుకున్నట్లేదు కాలాయస అలా వస్తుంది. తర్వాత తెచ్చుకొని సూస్తాలు అమ్మి పూర్వ చేసుకుంటే కాలాయసం అలా వస్తుంది. మండుకానాం సరహ శబ్దాంతం, మండుకానం సరహ మండుకా సరసం. మండుకా సరస్సు పక్కన టచ్ ప్రత్యయం కలిపినట్లయితే మండుకా సరస. తర్వాత తీసుకొని ఋతు విషయం సూస్తన అమ్మి పూర్వ. సంజయ విషయంలో కూడా మహత్ అనహ మహానసం, మహత్ అనస్సులో ఇక్కడ ఆనుమహత సమానాధికం జాతీయో ప్రకారంగా ముందు చెప్పిన ప్రకారం మహత్లో తకానికి ఆకారం వస్తుంది. అందుకే మహానస
మహానస్ అలా వచ్చిందన్నమాట. మహానస్ ఇక్కడ టచ్ ప్రత్యయం వస్తుంది కాబట్టి సంధ్యార్థంలో టచ్ ప్రత్యయం నిమిత్తం చేసుకుని మళ్ళీ టచ్ ప్రత్యయం వస్తుంది. అంతిమ సకారం హలంతం కాబట్టి టచ్ ప్రత్యయం యొక్క ఆగలిపినట్లు మహానస సు అమ్ము మహానసం. పిండం అశ్మ పిండాశ్మ ఇక్కడ పిండాశ్మన్ శబ్దము టీబాన్ లోపం చేసుకుంటాము. టీబాన్ లోపం చేసుకున్నట్లే పిండాశ్మ పిండాశ్మ తర్వాత సు తెలుసుకుని ఋతు విషయం చేసుకుంటాం. అలాగే లోహితాయస్ ఇక్కడ టచ్ ప్రత్యయం కలుపుకొని లోహితాయస సు అమ్ము అమి పూర్వ. జలస్య సరహ జల సరస్ ఇక్కడ టచ్ ప్రత్యయం కలుపుకునేది జల సరస సు అమ్ము జల సరసం. ఇలాగా రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. అస్తు ఇక్కడ జాతి సంధ్య విషయాన్ని మనం గమనించాలి. అస్తు ఇక్కడ అర్థాలు జాతి విశేషం పిండాశ్మ అంటే సంధ్యా విశేషం. ఇక్కడ విశేషణ బహుళం ప్రకారంగా సమాసం చేసుకున్నామట. కాలాయసం లోహ జాతి కాలాయస ఆయస్ శబ్దం లోహార్థంలో వస్తుందన్నమాట. లోహ జాతి. లోహితాయసం తామ్రకి సంజయ్. లోహితాయస్ మీద ఒక నామవాచక శబ్దం అంట. తామ్ర శబ్దం తామ్రార్థంలో ఉందన్నమాట. సంధ్యార్థంలో ఉంది. తామ్రం అంటే ఏదైనా పత్ర విశేషం ఉండాలి, ఏ పాత్ర విశేషం ఉండాలి. అలాగే కొంచెం విశేషణ కాబట్టి ఇక్కడ మొత్తం ఈ సంధ్యార్థము జాతీయార్థం రెండు ఇవ్వబడ్డాయి. మండూక సరస్సం ఇక్కడ అధిక మెండకం వాళ్ళ తాళాలు. మండూక సరస్సం అంటే ఎక్కువ కప్పలు ఉన్నటువంటి సరస్సు, ఎక్కువ కప్పలు ఉన్నటువంటి చెరువు ఏం తీసుకోవచ్చు. దాన్ని మండూక సరస్సం అంటారు. మండూక సరస్సం అంటే చెరువు తాళాలు ఏమని తీసుకోవచ్చు. జల సరస్సం ఎక్కువ నీళ్లు ఉన్నటువంటి చెరువు. ఇలాగా అర్థాలు ఇక్కడ మనకు ఇవ్వబడ్డాయి. అస్తు ఇంకా షష్ఠి తలుపుల సమాసం అనేది స్పష్టంగా ఉంది. ఇక్కడ మాత్రం ఇక్కడ మన ఎందుకంటే విగ్రహవాక్యం కూడా జలస్య సరహ జల సరస అని చెప్పాం కదా, అందుకే షష్ఠి తలుపుల సమాసం చెప్పుకున్నాం. అస్తు నెక్స్ట్ చూడండి. గ్రామ కౌటాభ్యాం చ తక్షణ. గ్రామ కౌటాభ్యాం పంచమీ విభక్తి ద్వివచనం చ అవ్యపదం తక్షణ పంచమీ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి గ్రామశ్చ కౌటశ్చైతి గ్రామ కౌటౌ. గ్రామశ్చ కౌటశ్చ గ్రామ కౌట తస్మాత్ తాభ్యాం గ్రామ కౌటాభ్యాం. గ్రామశ్చ కౌటశ్చైతి గ్రామ కౌటౌ తాభ్యాం గ్రామ కౌటాభ్యాం. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసము. అనువృత్తి వచ్చేసి టచ్ తత్పురుషస్య సమాసాంతాః తద్దితాః జ్ఞాప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః గ్రామ కౌట ఇత్యేతాభ్యాం పరో యః తక్షన్ శబ్దః తదంతాత్ తత్పురుషాత్ టచ్ ప్రత్యయో భవతి సమాసాంతః. గ్రామ కౌట ఇత్యేతాభ్యాం పర. గ్రామ శబ్దానికి తర్వాత కౌట శబ్దం తర్వాత ఏముండాలంట? అక్షన్ శబ్దం ఉండాలంట. గ్రామ శబ్దం లేదా కౌట శబ్దం తర్వాత ఏముండాలంటే పదము యహ అక్షన్ శబ్ద యస్ తక్షన్ శబ్ద. తక్షణ శబ్దం ఉన్నట్లయితే ఏమవుతుంది? తదంత తక్షణ శబ్దం అంతిమంలో ఉంటుంటే శబ్దం చేత తదంత ప్రాతిపదికం చేత ఎస్ తక్షణ శబ్ద తదంతా తత్పురుషాత్ టచ్ ప్రత్యయో భవతి. అటువంటి తదంత ప్రాతిపదికం చేత తత్పురుషం సమాసంతో యుక్తమైంది కాబట్టి అది సమస్త పదం చేత మనకు టచ్ ప్రత్యయం వస్తుంది. సమాసాంతః టచ్ ప్రత్యయం సమాసానికి అంతిమంలో వస్తుందన్నమాట. సమాసం చేయడం అనివార్యం. అందుకే ఉదాహరణ గ్రామస్య తక్ష. గ్రామ తక్ష అంటే గ్రామం యొక్క తక్ష అంటే వడ్రంగి పనిచేసేవాడు. కూట్యాం కూటే పర్వతేవ భవ కౌట. కుట్యాం కూటేవ. దీనికి కుట్యాం కూడా వచ్చు, కూటేం కూడా 2 రూపాయలు సప్తమి భక్తిలో కుట్యాం అనొచ్చు లేదా కూటే అనొచ్చు లేదా పర్వతే అనొచ్చు. 3 రకాల శబ్దాలు ఇచ్చారు. కుట్యాం భవ కౌట, కూటే భవ కౌట లేదా పర్వతే భవ. అప్పుడు వా శబ్దం పర్వతే పర్వత అలా వస్తుంది. మన కౌట కాకుండా పర్యావ శబ్దం కాబట్టి పర్వతే భవ కౌట అని తీసుకుంటాను. అస్తు ఇక్కడ మనకు అందుకే భావార్థంలో ఇక్కడ మనకు కూట ప్రాతిపదికం చేత మనకు టచ్ ప్రత్యయం తెలుసుకున్నట్లయితే
కౌటహ అనే రూపం సిద్ధిస్తుంది ఇక్కడ మనకు. అంటే ఆల్రెడీ మనకు కౌట శబ్దం ఉంది, తీసుకునే శబ్దం. అక్కడ భావాత్ముడు ఆధిపత్యం చేసుకుని కౌట శబ్దం తయారు చేసుకున్నాం, వృద్ధి చేసుకుని ఇక్కడ ఐపత్యం చేసుకుంటా, ఐపత్యం వచ్చినప్పుడు వృద్ధి అవుతుంది అన్నమాట. అది వృద్ధి చేసుకుంటే కౌటహ వస్తుంది. అలాగే కౌట అనే తత్పురుష సమాసం చేత టాచ్పత్యం చేసుకున్నట్లయితే కౌట, తర్వాత కౌటశ్చ అసో తక్షాచ కౌట తక్ష అయిపోతుంది మనకి. ఎందుకంటే తక్ష శబ్దం అంతిమంలో ఉండాలి. ఏముండాలి? కౌట శబ్దం తర్వాత తక్షణ శబ్దం అంతిమంలో ఉండాలి. కాబట్టి ఎవరు తక్షణ శబ్దం తెచ్చుకుంటే అప్పుడు కౌట తక్షణ అయిపోతుంది. ఆ తక్షణిక తక్ష అయిపోతుంది, కౌట తక్ష. ఇక్కడ ఈ స్థితిలో మన ప్రకృతి సూత్రం ప్రకారం టచ్ ప్రత్యయం తెచ్చుకున్నాం కాబట్టి ఆ టచ్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని ఇక్కడ టీ బాగా లోపం చేసినట్లయితే తక్ష అలా మిగులుతుంది. టచ్ ప్రత్యయం యొక్క ఆకారం కలుపుకొని కౌట తక్ష, తర్వాత సు తెచ్చుకుని రొట్టె విచ్ఛేదం చేసుకుంటాం. అది కౌట తక్ష. గ్రామ యొక్క బడాయి వడ్రంగి చెక్క పని చేసేవాడు. కౌట తక్ష స్వతంత్ర బడాయి అథవా పహాడిక బడాయి. అంటే స్వతంత్రం కొందరు ఒక ఆలయంలో ఉండి పని గ్రామంలో ఉండి స్థిరంగా ఉండి చేస్తుంటారు. కొంత స్వతంత్రంగా ఇటు అటు ఉండి లేదా పర్వతాల్లో ఉండి ఆ పని చేస్తూ ఉంటారు అన్నమాట. అటువంటి వ్యక్తిని కౌట తక్ష అని చెప్పి చెప్పుకున్నాం. అంటే కుట్యం అంటే కుటిలో ఉండొచ్చు, పర్వతంలో ఉండొచ్చు, ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు అనమాట. పర్యటన చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు భిన్నంగా ఉంటారు. గ్రామ తక్షకులు భిన్నంగా ఉంటారు. ఇప్పుడు ఆ పని చేసే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. ఫస్ట్ ఈ రకంగా మనకు ఉదాహరణ చూసాము. కౌట తక్ష, గ్రామ తక్ష. అస్తు. టీ బాన్ లోపం చేసుకుని విశేషం. టీ బాన్ లోపం చేసుకున్న తర్వాత కలుపుకున్నట్లయితే కౌట తక్ష అనే రూపం మనకు సిద్ధిస్తుంది. కోట తక్ష, గ్రామ తక్ష అనే రూపం సిద్ధిస్తుంది. నెక్స్ట్ చూడండి, అతేహి శృణః. అతేహి పంచమీ విభక్తి ఏకవచనం, శృణః పంచమీ విభక్తి ఏకవచనం. రెండు పదాలు స్పష్టంగా భిన్నంగా ఉన్నాయి పంచమీ విభక్తి ఏకవచనంలో. అనువృత్తి వచ్చేసి టచ్ తత్పురుషస్య సమాసాంతాః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ మనకు అనువృత్తి వస్తున్నాయి. అస్తు. చూడండి, ఉదాహరణ చూసినట్లయితే అతిక్రాంతః శ్వానం అతిశ్వో వరాహః అతిశ్వః సేవకః. అతిక్రాంతః శ్వానం అతిశ్వో వరాహః. అతిక్రాంతః శ్వానం అతిశ్వో వరాహః అతిశ్వః సేవకః. అతిశ్వో వరాహః ఎక్కువ తీవ్రంగా పరిగెత్తేటువంటి పంది. సువర్ అంటే పంది, వరాహ అంటే పంది అనమాట సంస్కృతంలో. వరాహ అంటాం. అతిక్రాంతః శ్వానం అతిశ్వో వరాహ ఎక్కువ వేగంగా నడిచేటువంటి పందిని అతిశ్వో వరాహ అంటాం. అతిశ్వః సేవకః చాలా మంచి భక్తుడు, మంచి సేవకుడు. అచ్చ స్వామి భక్తి నౌకర్ అంటే మంచి స్వామి భక్తుడైనటువంటి సేవకుడు. అత్యంత నిష్ఠాపూర్వకంగా సేవ చేసేటువంటి వ్యక్తిని అతిస్వః సేవక అంటాం. అలాగే అతిశ్వో వరాహ, చూడు శబ్దం రెండు చోట్ల ఒకే విధంగా ఉంది, అతిశ్వః అతిశ్వః. కాబట్టి అక్కడ వరాహ అన్నప్పుడు వేగార్థంలో తీసుకున్నాం. అతిస్వః సేవకని ఇక్కడ అత్యంత శ్రద్ధాయుక్తమైనటువంటి సేవక రూపంలో తీసుకున్నాం, స్వామి భక్తుల రూపంలో తీసుకున్నాం అనమాట. అస్తు. అందుకే అతిక్రాంత స్మరణ అతిస్వో వరాహ అతిశ్వః సేవక. మొత్తానికి అతిశబ్ద మనం చెప్పిన అతిశబ్దాత్ పదో యో స్వన్ శబ్ద తదంతా తత్పురుషాత్. అతిశబ్దం తర్వాత ఏదైతే స్వన్ శబ్దం ఉంది తదంతా తత్పురుషాత్ టచ్ ప్రత్యయో భవతి సమాసాంతః. అందుకే ఇక్కడ అతిశబ్దం ప్రకారం స్వన్ శబ్దం ఉంది కాబట్టి ఆ స్వన్ శబ్దానికి ఇక్కడ మనకు అతి స్వన్ అయిపోయింది. తర్వాత టచ్ ప్రత్యయం తెచ్చుకుంటాం. టచ్ ప్రత్యయం నిమిత్తం చేసుకుని టీ భావం లోపం అవుతుంది, అతిశ్వ అలా ఉంటుంది. తర్వాత ఆ కలుపుకున్నట్లయితే టచ్ ప్రత్యయం యొక్క ఆకారము అతిశ్వ వస్తుంది. తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకున్నట్లయితే అతిశ్వః వరాహ అతిశ్వః సేవక అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అక్కడ వరాహలో అశిత్య ప్రకారంగా మొదలు చేసుకుని గుణం చేసుకుంటాం అనమాట. వాస్తవం. ఈ రకంగా ఈ సూత్రం మేము చూసాము. నెక్స్ట్ చూడండి, ఉపమానాద ప్రాణిషు. ఉపమానాత్ అప్రాణిషు. ఉపమానాత్ పంచమీ విభక్తి ఏకవచనం, అప్రాణిషు సప్తమీ విభక్తి బహువచనం.
ఈ రకంగా రెండు పదాలుగా విడగొట్టుకున్నాం. ఉపమానాద్ అప్రాణిషు శబ్దం మనకు సూత్రము. సమాసం వచ్చేసి న అప్రాణిషు న ప్రాణి అప్రాణి తేషు అప్రాణిషు, ఇది న్యాయతత్పురుష సమాసము. నా ప్రాణ నా ప్రాణ అప్రాణ తస్మాత్ నా ప్రాణిన అప్రాణిన తేషు అప్రాణిషు అలా వస్తుంది. ఇది న్యాయతత్పురుష సమాసము. అనువృత్తి వచ్చేసి శృణః టత్స్ తత్పురుషస్య సమాసాంతాః తద్దితాః జ్ఞాప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఉపమానవాచి యః స్వన్ శబ్దః, పైనుంచి ఇవన్నీ మనకు అనువృత్తి పదాలు వస్తున్నాయన్నమాట. ఉపమానవాచి యో స్వన్ శబ్దం, ఉపమార్థంలో విద్యమానంగా ఏ స్వన్ శబ్దం ఉందో అప్రాణిషు వర్తతే. ఉపమానవాచి యో స్వన్ శబ్దః అప్రాణిషు వర్తతే, ప్రాణివాచి కాదు ఇక్కడ, అప్రాణిషు వర్తతే. అటువంటి తదంతా తత్పురుష తత్ ప్రత్యయో భవతి సమాసాంతః. అంటే ఉపమానవాచి ఏది స్వన్ శబ్దం ఉందో అది ప్రాణి విశేషక వాచకం కానట్లయితే, అప్రాణిషు ప్రాణి విశేషక వాచకం కానట్లయితే అప్పుడు అటువంటి సందర్భంలో మనకు ఇక్కడ తత్ప్రత్యయం వస్తుంది, సమాసాంత తత్ప్రత్యయం వస్తుంది. ఏం చెప్పుకున్నాం? ఉపమానవాచి జో స్వన్ శబ్ద, ఉపమానం అర్థంలోనే ఏ స్వన్ శబ్దం ఉందో అప్రాణిషు అని చెప్పి, అప్పుడు అంటే ప్రాణి విశేషక వాచకమై ఉండకూడదు. అప్పుడు అటువంటి ప్రాతిపదిక అంటే తదంత ప్రాతిపదికం చేత తత్పురుషం చేత సమాసాన్ని తత్ప్రత్యయం వస్తుంది, సమాసం తత్ప్రత్యయం వస్తుంది చెప్పుకున్నాం. అందుకే ఉదాహరణలో ఇక్కడ ఉపమితం వ్యాఘ్రాదిభి అనే సూత్రం ప్రకారంగా సమాసం చేసుకున్నాం. సమాసం చేసిన తర్వాత అటువంటి సమాసం చేత అంటే ఇక్కడ మనకు ఇచ్చిన ఉదాహరణ ఏంటి? ఆకర్షః స్వ, ఆకర్షః స్వ శ్వ ఇవ, ఆకర్షశ్వః ఆకర్షశ్వః ఫలకశ్వః, ఆకర్షశ్వః ఫలకశ్వః, ఈ రెండు ఉదాహరణ ఇవ్వబడి. ఆకర్షశ్వః ఫలకశ్వః. ఆకర్షః స్వ ఇవ అంటే खलियानगत काष्ठ के समान, खलियानगत काष्ठ खलियानगत काष्ठ के समान, फलकश्व डाल के समान, डाल तो కొమ్మ की సమానంగా, ఖలియానగత కాష్ఠ కి సమానం. ఖలియానం అంటే దానికి ఖలియా అంటే కథకి మధ్య భాగం ఏదైనా తీసుకోవచ్చు. ఖలియానగత కాష్ఠకే సమానం, మధ్యలో ఉండే భాగాన్ని తీసుకునేది. ఇక్కడ ఆ స్వన్ వాచకమై ఉండకూడదు అన్నమాట. ఉపమానవాచి స్వన్ శబ్ద అప్రాణిషు వర్తతే, అది ప్రాణివాచి. స్వన్ అంటే ఇక్కడ ఏంటి? కుత్తేక వాచక నా హోతో, అర్థాత్ ప్రాణి విశేషక వాచక నా హో అంటే అది శునకం అనే అర్థాన్ని, కుక్క అనే అర్థాన్ని వాచక అర్థాన్ని ఇచ్చే విధంగా ఉండకూడదంట. అటువంటి సందర్భంలో తదంత ప్రాతిపదికం చేత తత్పురుష సమాసం చేత మనం తత్ప్రత్యయం తెచ్చుకుంటాము. అందుకే ఇక్కడ మనకు రూపాలు కూడా అదే విధంగా ఇవ్వబడ్డాయి. అందుకే ఆకర్ష స్వః, ఇప్పుడు అందుకే ఉపమానవాచి యస్వన్ శబ్దో అప్రాణిషు వర్తతే తదంతా తత్పురుషాత్ అని చెప్పుకున్నాం. ఇక్కడ మనకు స్వ శబ్దం అప్రాణివాచి కాబట్టి ఆకర్ష స్వ, ఆకర్ష స్వన్, ఆకర్ష స్వన్ ప్రాతిపదికం చేత మనకు టచ్ ప్రత్యయం తెచ్చుకుంటాం. టచ్ ప్రత్యయం తెచ్చుకున్న తర్వాత టీవాన్ లోపం చేసుకుంటాం. ఆకర్ష్ అలా వస్తుంది. ఆకర్ష స్వన్ కదా, ఆకర్ష శ్వ వకారంలో ఆకారం వెళ్తున్నాడు. స్వన్లో ఉండే టీవాన్ లోపం చేసిన తర్వాత ఆ ఆకారానికి టచ్ ప్రత్యయం యొక్క కలిపినట్లయితే ఆకర్ష శ్వ అలా వస్తుంది. మా సు తెచ్చుకుని విసర్గలు చేసుకుంటాం. ఫలకశ్వ కూడా ఫలక అశ్వన్, ఫలకశ్వన్ తర్వాత ఇక్కడ టచ్ ప్రత్యయం చేసుకున్న తర్వాత టీవాన్ లోపం చేసుకుని వకారంలో ఉండే హలంతానికి టచ్ ప్రత్యయం యొక్క కలిపినట్లయితే ఫలకశ్వ తర్వాత సుకు ఋతు విసర్గం చేసుకున్నట్లయితే ఫలకశ్వ అనే రూపం సిద్ధిస్తుంది. అంటే ఢాల్కే సమానంగా అంటే కొమ్మకి సమానంగా, లేదా కథ మధ్యలో ఉన్నటువంటి కళ్యాణగతం అంటే కళ్యాణం అనేది ఒక చిన్న కొమ్మ తీసుకోవచ్చు, ఒక పెద్ద మహావృక్షంలో ఉండే మధ్య భాగం, అలాగా ఆ సందర్భంలో కూడా ఉపయోగిస్తామన్నమాట. ఇలాంటి అర్థంలో మనకు ఉపమానవాచి స్వన్ శబ్దం ప్రాణివాచకం కానట్లయితే ఇక్కడ ప్రాణివాచకం కాదన్నమాట. ఆకర్షస్వ అనేది
ప్రాణివాచక అర్థం కాదు ఇక్కడ. ఒక వృక్ష విశేష వాచక అర్థం తీసుకుంటున్నామంట. వృక్ష విశేష వాచక అర్థం తీసుకుంది, ప్రాణివాచకాలు కాబట్టి అందుకే మన ప్రకృతి సూత్రం ప్రకారంగా టచ్ ప్రతి తీసుకుని ఈ రకంగా రూపం తయారు చేసుకుంది. నెక్స్ట్ చూడండి. ఉత్తర మృగ పూర్వాచ సక్తన. ఉత్తర మృగ పూర్వాత్ పంచమే విభక్తి ఏకవచనం చ అవ్యయపదం సక్తన పంచమే విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి ఉత్తరం చ మృగశ్చ పూర్వశ్చ ఇది ఉత్తర మృగ పూర్వ తస్మాత్ ఉత్తర మృగ పూర్వాత్. ఇది ఇతర ఉత్తర మృగ పూర్వం తస్మాత్ ఉత్తర మృగ పూర్వాత్. ఇది సమాహార ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి ఉపమానాత్ తత్స్ తత్పురుషస్య సమాసాంతాః సమాసాంతాః తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఉత్తర మృగ పూర్వ ఏంటి ఉత్తర మృగ పూర్వ ఇత్యేతేభ్యః ఉపమానాచ్చ పరో యో ఉపమానాచ్చ పరో యః శక్తి శబ్దః తదంతాత్ తత్పురుషాత్ తత్ప్రత్యయో భవతి సమాసాంతః. ఉత్తర మృగ పూర్వ ఇత్యేతేభ్య ఉపమానాచ్చ పదం అంటే ఉత్తర శబ్దము మృగ శబ్దం పూర్వ శబ్దం ఈ శబ్దాల తర్వాత ఉన్నటువంటి ఇత్యేతేభ్య ఉపమానాచ్చ, ఈ ఉపమానవాచి శబ్దాలు అనమాట. ఈ ఉపమానవాచి శబ్దాల తర్వాత ఏముండాలంట? పరో యో శక్తి శబ్ద. ఉత్తర మృగ పూర్వ ఈ మూడు ఉపమానవాచి ప్రాతిపదికం తర్వాత శక్తి శబ్దం ఉన్నట్లయితే తదంత ప్రాతిపదికం చేత తదంత తత్పురుష ప్రాతిపదికం చేత తత్ ప్రత్యయో భవతి. అది తదంత ప్రాతిపదిక తత్పురుష సమాసం చేసాం కాబట్టి అంటే తత్పురుష సమాసంతో ప్రాతిపదికం చేత టచ్ ప్రత్యయో భవతి సమాసాంతః. సమాసాంత టచ్ ప్రత్యయం తెచ్చుకుంటాం. అందుకే ఉత్తరం శక్తినః ఉత్తర శక్తం మృగస్య శక్తి మృగ శక్తం. అలాగే పూర్వం శక్తినః పూర్వ శక్తం. ఉపమానానికి ఉదాహరణ చూసినట్లయితే ఉపమా ఫలకమివ శక్తి ఫలక శక్తం. అన్నిట్లో ఒకే రకంగా శక్తి అని శబ్దం కదా మనకు. ఆ శక్తిని ఏంటి మనకు ఇక్కడ శక్తి శబ్దం అనమాట. ఉత్తర మనకు పూర్వంలో ముందు ఉత్తర శక్తి శబ్దం. ఉత్తర శక్తి అనే సమాస్త పదం చేత తత్పురుష సమాసం చేత మన సూత్రం ప్రకారంగా టచ్ ప్రత్యయం తెచ్చుకుంటాం. ఉత్తర శక్తి టచ్, ఉత్తర శక్తి ఆ. తర్వాత ఇక్కడ టీబా కాదు ఎస్ఏరిచ్చ ప్రకారం లోపం చేస్తాం. ఈ కాలం లోపం చేసే ఉత్తర శక్త్ ఆ కలుపుకుంటే ఉత్తర శక్త సూ తెచ్చుకుని సూస్థానంలో అవి పొదువ చేసుకున్నట్లయితే ఉత్తర శక్తం అనే రూపం సిద్ధిస్తుంది. ఎస్ఏరిచ్ లోపం చేసుకుంటాం అనమాట. అస్తు పూర్వ పరావర అనే సూత్రం ప్రకారం సమాసం చేసాం. ఇక్కడ పూర్వ శబ్దం ఉంది కాబట్టి అస్తు. అలాగే ఉత్తర శక్త ఉత్తర శక్తం అలా వచ్చింది. ఉత్తరం శక్న ఉత్తర శక్తం ఉత్తరం శక్న. ఇది కూడా సేమ్. అది ఉత్తర శక్తం మృగస్య శక్తి మృగ శక్తం. అన్నిట్లో కూడా ఇదే విధంగా అర్థం చేసుకోండి. అన్నిట్లో ఒక రకంగా సిద్ధిస్తున్నాడు. శక్తి శబ్దంలో ఉన్నటువంటి ఈ కథకి ఎస్ఏది లోపం చేసుకుని మనం తర్వాత టచ్ ప్రత్యయం కలుపుకున్నట్లయితే పూర్వ శక్త ఉత్తర శక్త మృగ శక్త అలాగే ఫలకమివ శక్తి ఫలక శక్త అలా వస్తుంది. తర్వాత అన్నిట్లో సూ తెచ్చుకుని సూస్థానంలో అమ్మ పొదువు చూసుకున్నట్లయితే మనకు ఈ రకంగా రూపాలు సిద్ధిస్తాయి. అస్తు. ఇక్కడ ఫలక శక్తం అంటే పలక్య సమాన్ చౌడి ఊరు అంటే పలకకి సమానంగా విశాలంగా ఉండేటువంటి ఛాతి హృదయం అది ఇక్కడ తీసుకున్నారు. ఉరుక ఉత్తర భాగం ఉరు శక్తం. ఉరు శక్తం అంటే ఉరు యొక్క ఉత్తర భాగం అయితే ఉందో దాన్ని ఇక్కడ తీసుకోవాలి. ఉరుక పూర్వ భాగము ఇలాగా అర్థాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. అస్తు. జీ వరలక్ష్మి గారు. ఇక్కడ నస్తద్ధితే వస్తుంది కదా, శక్తి శక్తిలో మనకు ఎందుకంటే అజాధిపత్యం అయితే ఇక్కడ మనకు ఆకారం ఉంది కదా నస్తద్దితే. ఇక శక్తిని శబ్దం అనేది నకారాంతం కాదు. నస్తద్దితే నకారాంతాన్ని టిబాన్ లోపల నస్తైతం అతదితే పరతః నకారాంతస్య ప్రాతిపదికస్య టిబా లోపం అవుతుంటుందా?
ఇక్కడ ఎస్ చేతి శ్లోకం అని చేసుకుంటాము. అక్కడ అలా ఇవ్వబడింది మీ దగ్గర. ఇక్కడ మాత్రం ఉత్తర శక్తి టచ్ సు ఎస్ చేతి లోపం చేసుకుంటాము. ఇప్పుడు ఉత్తర శక్తిలో వచ్చినప్పుడు మనకు మృగస్వ శక్తిలో కూడా అలాగే తీసుకుంటాము. పూర్వ శక్తి కూడా అన్నింటిలో ఇదే విధంగా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఉత్తర శక్తి మన ఎస్ చేతి లోపం చూపించేది కాబట్టి దాన్ని బట్టి మిగతా శక్తి కూడా అలా తెచ్చుకోవచ్చు. అస్తు సామాన్య అదే కావాలి. కానీ విశేష సందర్భం ఏమైనా ఉన్నట్లయితే అక్కడ ఇచ్చినట్లయితే మనం అది గమనించాలి ఒకసారి ఖచ్చితంగా. అస్తు అక్కడ ఇంకేమైనా విశేషంగా ఇవ్వబడింది సూత్రము. అస్తు తర్హి నెక్స్ట్ చూడండి. అయితే నావో ద్విగోహు, నావహ పంచమీ విభక్తి ఏకవచనం, ద్విగోహు మీకు అనిపిస్తుంది ఇక్కడ ఇంకా దీంట్లో నస్తైతే ప్రకారం చేయాలని ఎవరైనా మీరు చెప్పగలుగుతున్నది ఇక్కడ ఈ విషయంలో? ఇది ఎస్ఎస్లో ఎందుకు ఉపయోగించకూడదు, నస్తైతే ఎందుకు ఉపయోగించాలి ఇక్కడ? ఎస్ఏతి చ అంటే అది అకారాంతము ఇకారాంతం అయి ఉండాలి కదండి అంగం. శక్తిలో మరి ఏకాంతం ఉంది కదా మనకు. యస్య యువర్ణాంతస్య అవర్ణాంతస్య భస్య అంగస్య తదితే తద్ది ప్రత్యయపరతః అజాది తద్ది ప్రత్యయపరతః ఇక్కడ అన్ని ఉన్నాయి కాబట్టి శక్తిన్ టచ్ అని ఉండగా అక్కడ శక్తిని ఏమవుతుంది? తీసుకున్నామా? శక్తిని తీసుకోవాలి కదా ప్రాతిపదిక పూర్వం. ఒక శక్తిని అయితే కదా సందేహం నష్టైతే వస్తుంది అక్కడ. నేను శక్తి శబ్దం తీసుకుంటున్నాను. శక్తిని నకారాంతం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా టీవాన్ని ఓపెన్ చేసుకోవాలి. శక్తి అని ఇక్కడ ఎందుకంటే ఇక్కడ శక్తి టచ్ ఇక్కడ ఎస్ఏది ఓపెన్ చేసామంట. అంటే ఉత్తర శక్తిలో మాత్రం అంటే ఇక్కడ మటుకు మన ఇకారం వచ్చింది. అంటే అక్కడ మనకు ముందుగానే తత్పురుష సమాసం ఇకారం చేసుకున్నామంట. అక్కడ ఉత్తర శక్తి శబ్దం ఉంది కాబట్టి మనకు అక్కడ కూడా ఉత్తర శక్తినేనండి. అక్కడ కూడా ఉత్తర శక్తి కంటే పరంగా టచ్ ప్రత్యయం పెట్టుకున్నారండి. విశేషణం విశేషేణ బహుళం అనే సూత్రం చేత తత్పురుష సమాస అని చెప్పుకున్నారు. చెప్పుకొని ఉత్తర శక్తి అంటే ఇప్పుడు ఈ శక్తిలో అన్ని సుప్పు లుక్కులు అయిపోతాయి కదండి. ఇప్పుడు ప్రాతిపదికనే మిగులుతుంది కదా, శక్తిన్ అనే మిగులుతుంది కదా. ప్రాతిపదిక ఉన్నప్పుడు అప్పుడు మనకి నలోప ప్రాతిపదిక అంతా సుత్తు అయిపోతుంది, లోపం అయిపోతున్నప్పుడే విభక్తి లుక్తో పాటే లోపం అయిపోతుంది. విభక్తి లోపం చేసినా మనకు ఉత్తర శక్తిని మిగులుతుంది. అలా కూడా అటువంటి అయితే ఇక్కడ మనకు ఏదైనా వాక్యం భిన్నంగా ఇచ్చినట్టు ఇక్కడ మనకు సూత్రంలో ఇక్కడ భాషార్థంలో కింద ఇచ్చారు కదా. అంటే శక్తి శబ్దం అయితే ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ మనకి సూత్రం రాదు. అవర్ణాంతస్య ఇవర్ణాంతస్య భస్య అంటున్నాం. అంటే అవర్ణాంత ఇవర్ణాంత లేనప్పుడు ఇక్కడ ఖచ్చితంగా టీవాన్ని ఓపెన్ చేసుకోవాలి నస్తేహి ప్రకారం. ఓకేనా? అవునండి. ఓకేనా? అటువంటిప్పుడు అయితే మనకు నేను ఇకారాంతం అక్కడ తద్భుత సమాసంలో మనకు ఇకారాంతం తీసుకున్నామాట. ఆ సందర్భంగా అయితే ఎస్ చేతిలో పనిచేస్తుంది. లేకపోతే మనకు నకారాంతం ఉంటే టీ బాగా ఓపెన్ చేసుకోవాలి. ఇది చూడండి. నావో ద్విగో, నావహ పంచమీ విభక్తి ఏకవచనం, ద్విగోహ పంచమీ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చి అనువృత్తి వచ్చేసి తత్స తత్పురుషస్య సమాసాంతాః తద్దితాః జ్ఞాప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థః నౌ శబ్దాంతాత్ ద్విగు సంజ్ఞకాత్ తత్పురుషాత్ తత్ ప్రత్యయో భవతి సమాసాంతః. సమాసాంతః నౌ శబ్దాంతాత్ ద్విగు సంజ్ఞకాత్, నౌ శబ్దాంతాత్ నౌ శబ్ద అంతిమంలో ఉంటే ద్విగు సంజ్ఞక తత్పురుష ప్రాతిపదికం చేత టచ్ ప్రత్యయం వస్తుంది. సమాసంలో టచ్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణ వచ్చేసి ఇక్కడ ద్వే నావౌ సమాహరితే, ద్వి నావం రెండు నావలు అంటే నౌకలు సమూహంగా ఉన్నాయంట. దాన్ని ద్వినావం అంటాం. రెండు కలిసి ఉన్నాయి. ద్వినావం, త్రినావం, ద్వినావధన,
ద్వినావధన. అలాగే పంచనావ ప్రియా యస్య, పంచనావ ప్రియ, పంచనావ ప్రియ 5 నావలు అంటే నౌకలు ప్రియంగా ఉన్నాయి ఎవరికైతే, యస్య యస్య మనుష్యస్య, అతని పంచనావ ప్రియ అని చెప్పి పిలుచుకుంటామంట. అస్తు ఇవన్నీ మనకు నవ శబ్ద అంతిమంలో ఉన్నటువంటి దిగు సంయోగ తత్పురుష సమాసం చేత సమాసాన తత్పత్యం వస్తుంది. కాబట్టి వీటికి సంబంధించిన ఉదాహరణ ద్వినావధన. ఈ సిద్ధి పరిశిష్టము 2, 1, 50లో పంచగవదన శబ్దం ఎక్కడైతే మనం తీసుకున్నామో దానికి సమానంగా అర్థం చేసుకోవాలి. ఇక ద్వినావంలో మాత్రం నవ్ వస్తుంది, పక్కన టచ్ ప్రత్యయం కాబట్టి ఏచోయ వాయావహ ప్రకారం నవ్ అవు కాబట్టి ఏచోయ వాయావ ప్రకారం ఆవ ఆదేశం వస్తుందన్నమాట. అందుకే ద్వినావ సు అము ద్వినావం అలా వస్తుందన్నమాట. ఇక్కడ మనకు ఇది పంచగవదన ఇక్కడ ఎందుకంటే ద్వినావధనలో మనకు మనం ఈ రూపం అంటే సిద్ధి చూసినట్లయితే అక్కడ ద్వినావధన ఎలా వచ్చింది. మనం డైరెక్ట్గా అయితే నవ్ శబ్ద నవ్ అలా ఉంటుంది. నవ్ ఈ స్థితిలో మనకు ధన శబ్దం కూడా యాడ్ చేసుకుంటామట. అందుకే ఇక్కడ ద్వినావధన యొక్క సిద్ధి అనేది మనకు పరిశిష్టంలో 50 ఇవ్వబడింది. అది పంచగవదానికి సమానంగా ఒకసారి మీరు గమనించండి. అస్తు ద్వినావంలో నేను చెప్పిన విధంగా సామాన్యంగా మనం అర్థం చేసుకోవాలి. అక్కడ మనకు స్పష్టంగా పరిశిష్టంలో పంచగవ ధన అనే రూపం మనం రూపసిద్ధి చూసినాం 2, 1, 50లో. అక్కడ రూపసిద్ధి మనకు ప్రకారంగా చూసినట్లయితే ఈ రూపం మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అక్కడ ఏ రకంగా ఇచ్చామంటే పంచగవదన అంటే ఇక్కడ పంచగావో ధనం యస్య అలాగే ఇవ్వబడింది. 5 గాయ ధనం జిస్క అంటే 5 ఆవులు ధనంగా ఉన్నాయి అంటే ఆజీవికగా ఉన్నాయి ఎవరికైతే. పంచగావో ధనం యస్య ఇక్కడ విగ్రహవాక్యంలో ధన శబ్దం యాడ్ అయింది అన్నమాట. అందుకే పంచన్ జస్ గో జస్ ధనస్సు ఇది కూడా మనం 3 పదాలుగా ఇక్కడ విగ్రహవాక్యం చూపిస్తామట. అందుకే ఇక్కడ పంచగో గో శబ్దాంతంతో పాటు మన ప్రకృతి ఏమంటుంది, గో శబ్దాంత నవ్ శబ్ద అంతువాయ బిగు సంజక్ అని చెప్పాం. నవ్ శబ్దం అందుకే ఇక్కడ పంచన్ జస్ గో జస్ ధన సు ఈ సందర్భంలో మనం బౌద్ధి సమాసం చేసిన తర్వాత పంచగోధన అలా వస్తుందన్నమాట. పంచంలో నకారం లోపిస్తుంది విభక్తి యుక్తో పాటు పంచగోధన. ఇప్పుడు ధన శబ్దం తర్వాత మనకు ఈ ధన శబ్దం పక్కన ఉంటే ముందున గో శబ్దం అయితే ఉందో పంచగో, ఇక్కడ ధన శబ్దము పక్కన ఉన్నట్లయితే ప్రకృతి సూత్రం ప్రకారంగా అంటే ప్రకృతి సూత్రం అంటే ఇక్కడ మనకు మన ప్రకృతి సూత్రం అంటే తద్దితార్థోత్తర పద సమాహారిచ్చ ఈ ఉదాహరణ ఇవి తీసుకున్నాము. ఇక్కడ మనకు పంచగోకి తత్పురుష సమాసం చేసుకున్నామట. తత్పురుష సంజ్ఞ చేసుకున్నాం కాబట్టి పంచగోకి ఘోర తద్దితలుకి ప్రకారంగా సమాసాంత తత్పత్యం వస్తుందన్నమాట. ఏంటి మనం చెప్పిన ప్రకారం ఘోర తద్దితలుకి ప్రకారం సమాసాంత తత్యం వస్తుంది, దాని తత్పత్యం లోపం అవుతున్నాడు, తత్పత్యం వస్తుంది. ఇప్పుడు పంచగో టచ్ ధన. ఇప్పుడు ఈస్లో పంచ గో టచ్ ప్రత్యేక ఆ మిగిలిన పంచగో ఆ ధన. ఏ చోయ వాయావహ ప్రకారంగా మనకు అంటే ముందు ధన శబ్దం పూమంటే గో శబ్దాంతానికి మనం సమాసం తత్పత్యం తీసుకున్నాం. అందుకే పంచగవ ధన. ఇక్కడ మనకు మన మూల శబ్దం అయింది. ఇక్కడ మనం ఏమనుకున్నాం ద్వినావధన ధన అని చెప్పిన సేమ్ ఇదే విధంగా విగ్రహవాక్యం ఇక్కడ ద్వినావధన అలా వస్తుంది. నో ఆ ధన
ఆ రకంగా మనం మళ్ళీ కలుపుకున్నట్లయితే ద్వినావధన అలా వస్తుంది. తర్వాత సు తెచ్చుకుని విసర్గం చేసుకున్నట్లయితే ద్వినావధన అనే రూపం మనకు సిద్ధిస్తుంది. కాబట్టి పంచ ద్వి నావౌ ధనం యస్య స ద్వినావధన అలాగా మనం పంచనావ ఇవన్నీ నపుంసకంలో ఉంటాయండి, ఉండవండి? ఎందుకంటే సమాహారం చెప్పుకుంటున్నాం కదా. అంటే ధనశబ్దం వచ్చిందా పంచగవధనం అది అంటే ముందు ఆ, మనకు రాబోయే విశేష శబ్దాన్ని బట్టి ఇక్కడ మనకు పుల్లింగంలో తీసుకున్నాం. అంటే నపుంసకలింగంలో ఉండొచ్చు, కానీ అది దేనికి ఉమ్. విశేషణ భావ సంబంధంలో ఉంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నపుంసకలింగం అంటే అంటే ఏంటి? మనం సమాహారంలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది నపుంసకలింగము ఏకవచనంలో ఉంటుంది అని సమాసంలో చెప్పుకుంటాం. అంటే ఉన్నట్టు మనం పంచగోధనం మనం మనం చూసాం. అంటే ఇక్కడ మనకు పంచగవద అనాహ అని చెప్పి అటువంటి 5 ఆవులు ఎవరికైతే ఈ రకంగా ఆజీవికగా ఉన్నాయి, 2 నావలు ఎవరికైతే ఆజీవికగా ఉన్నాయి, అటువంటి వ్యక్తి విశేషణ మనం సంబోధిస్తున్నాం కదా. ఆ వ్యక్తి విశేషం ఎవరు? దాన్ని బట్టి మనకు సమస్త పదానికి తీసుకుంటున్నామంట. అక్కడ విగ్రహవాక్య రూపంలో మీరు కేవలం ఆ పద రూపంలో విభాగ రూపంలో చేసినప్పుడు అక్కడ ఆ సందర్భానుగుణంగా మనం సమాహారం చేశాం, సమాహారం సమాసం చేశాము. ఇక్కడ విగ్రహవాక్యం కూడా పంచానాం నావాం సమాహార. సమాహారం చేద్దామా? ఇక్కడ ప్రియా అలాగే యస్య అంది కదండి. ఆ, పంచనావ ఇక్కడ ప్రియ. ఇక్కడ సమూహార్థం అయితే ఖచ్చితంగా మనం అక్కడ చేయకుండా మన బహుళ సమాసంలో అన్య పదానికి ప్రాధాన్యత చెప్తున్నాం. అన్య పదం ఏదైతే ఉందో దాన్ని బట్టి ఉంటుంది. అన్య పదం నపుంసకలింగం అయితే నపుంసకం చేసుకుంటాం. అన్య పదం మనకు ఆ, ఒకవేళ స్త్రీ లేదా పుల్లింగం ఉంటే దాన్ని బట్టి ఉంటున్నాం అంట. ఇక్కడ మనకు సామాన్యంగా పంచగో శబ్దానికి మాత్రం మనకు ఇక్కడ ముందుగా ఎందుకు 3 పదాలు వచ్చాయి కదా. పంచగావో ధనం యస్య, ప్రియో నావో ధనం యస్య అని చెప్పి మనం ఇక్కడ త్రిపద బహుళ సమాసం చేసుకున్నాం. 3 పదాలకు బహుళ సమాసం చేశామంట. ఆ బహుళ సమాసం చేసిన కారణంగా అన్య పదానికి ప్రాధాన్యత వచ్చిందన్నమాట. ఒకవేళ మీరు చెప్పిన విధంగా సమాహారం చేసినట్లయితే మనకు అలాగా మీరు చెప్పే నపుంసకలింగంలో ఉండాల్సి వస్తుంది. సమాహార ద్వంద్వ సమాసం కాబట్టి నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. కానీ ఇక్కడ త్రిపద బహుళ చేశాం కాబట్టి మనకు అన్య పదం యొక్క ప్రాధాన్యతని బట్టి ఈ రూపం యొక్క లింగం ఉంటుంది అనమాట. ఓహో, ఇక్కడ మనం బహువ్రీహిలో చెప్పుకుంటున్నామా? బహుళిగా చెప్తున్నాం. ఓకేనా? బహుళి చెప్పుకున్నాం కాబట్టి మనకు అందుకే ఇక్కడ మనకు అన్య పదార్థం యొక్క అన్య పదం యొక్క అన్య శబ్దం యొక్క దాన్ని బట్టి మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే. వీటిని రూపాలు మళ్ళీ రేపు చూద్దామండి ఒకసారి మళ్ళీ. ఒకసారి గమనించండి, దాన్ని బట్టి రూపసిద్ధి కావాలి మళ్ళీ చూద్దాం. మిగతా విషయాలు మనకి చెప్పండి. సామాన్యంగా దాన్ని అర్థం చేసుకుంటే అక్కడ ఎందుకు మనం త్రిపద బౌద్ధ సభ ఎలా చేసాం చూసినట్లయితే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అస్తు శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం నమస్కారం. గురుగారు, ధన్యవాదాలండి. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు.